అందరికీ ముందుగా నమస్కారమండి. మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలవుతుంది. ఈ స్వతంత్రం రావడంలో అందరి నోట వచ్చిన మన జాతీయ గేయానికి మన దేశ రాజ్యసభలో జులై 29, 2025న బిల్ పాస్ చేశాము. జులై 30న బిల్ అప్రూవ్ అయింది. అయితే ఈ బిల్లేంటంటే జాతీయ గౌరవానికి అవమానాలు నిరోధించే చట్టం 1971 ప్రకారం. అసలు ఇప్పుడు ఎందుకిది? మన దేశం, మన దేశ గేయానికి ఇది అవసరమా? రాజ్యసభలో ఏం జరిగింది? శిక్ష ఎవరికమలు? అనేవి తెలుసుకోవడానికి ముందు మన జేఈ విజన్ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచడానికి చాలా కష్టం ఉందండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మా ఛానల్‌కి ఒక లైక్ ఏసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాం. ఇంకా మ్యాటర్‌లోకెళ్తే 1950 జనవరి 24న రాజ్యసభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతరంకు జాతీయ గీతంతో సమాన గౌరవం ఉండాలని ప్రకటించారు. అయితే ఆ చట్టంలో స్పష్టంగా ప్రతిబింబించలేదు. ఇప్పుడు ఆ భావనకు చట్టబద్ధత కల్పించాలనేది ప్రభుత్వ వాదన. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరం స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ మనకు తెలియాల్సింది జాతీయ గీతం వేరు, జాతీయ గేయం వేరు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం. ఇప్పుడు ప్రభుత్వం జాతీయ గీతానికి ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అంటే మన దేశ గౌరవానికి సంబంధించిన దానిని అగౌరవపరిస్తే నిరోధించే ఒక చట్టం జాతీయ గేయానికి కూడా అమలుపరచాలనేది వాదన. బిల్ అయితే అప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎసెట్స్ కోసం వెళ్ళాలి. తర్వాత లా అమలు అవుతుంది. అసలు ఈ బిల్లులో ఏముంది అంటే తప్పకుండా అందరూ పాడాలనేది లేదు. చాలా చోట్ల తప్పుడు ప్రచారం జరుగుతుంది. పాడకపోతే జైలు శిక్ష అని. ఎక్కడైనా మన జాతీయ గీతాన్ని అవమానపరిస్తే, అలానే ఆటంకం కలిగిస్తే గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు లేదా జరిమానా. ఇంకా దాని తీవ్రతను బట్టి 2 పడొచ్చు. అంతేకాని పాడకుండా ఉంటే జైలు శిక్ష, జరిమానా అనేది కాదు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం బిల్లు పెట్టినప్పుడు డిస్కషన్ అనేది. కాకపోతే బిల్లు పెట్టినప్పుడు ఏమైనా తేడా అనిపిస్తే మార్చాలి. అంతేగాని మన దేశంలో ఉంటూ జాతీయ గీతాన్ని కూడా అపోజ్ చేశామంటే దానికిచ్చే ప్రొటెక్షన్‌లో మనం ఏ స్థాయికి ఎదిగామో అర్థం చేసుకోవాలి. ఈ బిల్లుపై అన్ని పార్టీలు ఒకే అభిప్రాయంలో లేవు. మద్దతిచ్చిన వారు ఇది జాతీయ ఐక్యత, దేశభక్తిని బలపరుస్తుందని అన్నారు. వ్యతిరేకించిన వారు భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభావం పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వందే మాతరంపై చారిత్రక, మతపరమైన అభ్యంతరాలు ఉన్నాయని వాదించారు. అసలు ఈ దేశంలో ఉంటున్నాం మనం. మన దేశం పాడటానికి మతం ఏంటి? చరిత్ర ఏంటి? స్వేచ్ఛ హక్కు ఏంటి? అసలు ఈ ప్రతిపాదన నాకర్థం కాలేదు. ఎందరితో ప్రాణత్యాగ ఫలం మనకి ఈ దేశ స్వతంత్రం. చనిపోయే ముందు కూడా వాళ్ళు వందే మాతరం అని చనిపోయారు. అసలు మన దేశ గేయం అవ్వచ్చు, గీతం అవ్వచ్చు, రక్షణ చట్టాలని వినటానికి అస్సలు బాగాలేదు. నా ఒపీనియన్ అయితే మళ్ళీ ఇంకా డిబేట్ అంటే ఆ క్షణం బాధ తప్ప ఇంకేమి లేదు. సరే ఇంక పార్లమెంట్‌లో ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్‌డీఏ ప్రభుత్వం జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలకు రక్షణ ఉంది. జాతీయ గేయానికి కూడా అదే రక్షణ అవసరం అనేది ఎన్‌డీఏ ప్రభుత్వ వాదన. దానికి డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం భిన్నత్వంలో ఉన్న దేశం. అందరికీ ఒకే భావోద్వేగాన్ని చట్టం ద్వారా బలవంతం చేయకూడదు. ఈ బిల్లు సమైక్య స్ఫూర్తి, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు. ఇంక సిపిఐ అయితే జాతీయ చిహ్నాలకు గౌరవం అవసరమే. కానీ శిక్షలను పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు. చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికీ వందే మాతర గీతానికి గౌరవం ఉంది. కొత్త క్రిమినల్ చట్టం ఎందుకు అవసరం? ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రజల అసలు సమస్యల కంటే భావోద్వేగ అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుందని విమర్శించారు. ఇంకా రాజ్యసభలో అయితే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రధాన వివాదం ప్రభుత్వం దేశ గౌరవం కోసం ఈ చట్టం. ప్రతిపక్షం ఇది అవసరమైన చట్టం కాదు, ఇతర ప్రజా సమస్యలు ముందున్నాయి అనేది వాదనలు జరిగాయి. ఇంత వాదన తర్వాత ఓటింగ్ ఎన్డీఏ మరియు మిత్రపక్షాలు బిల్లుకు మద్దతిచ్చాయి. డీఎంకే సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. చివరికి బిల్లు 2 సభల్లో ఆమోదం పొందింది. ఒకటేనండి. వందే మాతరం అనేది కేవలం ఒక పాట కాదు. భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక శక్తివంతమైన నినాదం. అయితే దాన్ని చట్టపరమైన రక్షణ ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? అన్నది ప్రజాస్వామ్య చర్చకు సంబంధించింది అంశం కూడా. అందుకే ఈ బిల్లు పూర్తిగా అర్థం చేసుకోవటం ముఖ్యం. ఏదైనా ఒకటే చెప్పాలి. నేషనల్ ఫస్ట్. నేషనల్ సంబంధించింది ఏదైనా మనకు ముందు. ఆ తర్వాతే ఏదైనా.